ఆలోచించండి, సూర్యుడు ఒక్కరోజు ఉదయించకపోతే ఏమవుతుంది? భూమిపై జీవం కేవలం కొన్ని గంటల్లోనే క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇది కల్పితం కాదు, శాస్త్రీయ సత్యం. సృష్టి ప్రారంభం గురించి వేదాలు చెబుతున్న కథల్లో చీకటి మాత్రమే ఉన్నప్పుడు వెలుగుగా ప్రత్యక్షమైన దివ్యశక్తిని సూర్యుడుగా వర్ణిస్తాయి. వేద సాహిత్యంలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా చెప్పబడినా సూర్యుడు జీవానికి మూలాధారమని స్పష్టంగా పేర్కొనబడింది. ఋగ్వేదంలో సూర్యుడు సత్యానికి, ధర్మానికి, క్రమానికి ప్రతీకగా స్తుతించబడ్డాడు. ఆయనను ప్రత్యక్ష దేవుడుగా పూజించడం కూడా వేద సంస్కృతిలోనే ప్రారంభమయింది. ఎందుకంటే మన కళ్లకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దైవరూపం సూర్యుడు. శాస్త్రీయంగా చూస్తే భూమిపై ఉన్న ప్రతి జీవి సూర్యశక్తిపైనే ఆధారపడి ఉంది. మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారం తయారు చేస్తాయి. ఆహార శృంఖలం అంతా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి సూర్యుడు లేకపోతే జీవం లేదు. ఇది విశ్వసనీయమైన శాస్త్రీయ నిజం. ఆధ్యాత్మిక పరంగా ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు సూర్యుడి మహిమను వర్ణిస్తాయి. ఇతిహాస ప్రకారం శ్రీరాముడు లంకా యుద్ధానికి ముందు ఆదిత్య హృదయాన్ని జపించి ధైర్యాన్ని పొందాడు అని వాల్మీకి రామాయణం చెబుతుంది. సూర్యుడు కేవలం ఒక గ్రహశరీరం కాదు, సమయాన్ని కొలిచే ప్రమాణం. పగలు, రాత్రి చక్రం, ఋతువుల మార్పు, వ్యవసాయ చక్రం ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఇది పురాణగాథ కాదు, ఖగోళశాస్త్రం నిరూపించిన సత్యం. ప్రతి ఉదయం సూర్యోదయం మనకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. చీకటి ఎంత ఉన్నా వెలుగు తిరిగి వస్తుంది. కష్టం ఎంత ఉన్నా కొత్త రోజు మొదలవుతుంది. సూర్య భగవానుడి అవతారం గురించి వేదాలు చెప్పినది ఒక ఆధ్యాత్మిక సత్యం. శాస్త్రం చెప్పినది ఒక భౌతిక సత్యం. రెండూ కలిపి చెబుతున్న సందేశం ఒక్కటే: సూర్యుడు జీవానికి మూలం, వెలుగు ఆశకు సంకేతం. ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం. అందుకే ప్రతి ఉదయం చేతులు జోడించి ఇలా ప్రార్థిద్దాం: ఓం సూర్యాయ నమః.